कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। जय श्रीमन्नारायण। ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు పరమ పవిత్రమైన గీతా జయంతి మహోత్సవం. అంటే భగవద్గీతకి పుట్టినరోజు. భగవద్గీత ఎంత గొప్పదో ఇప్పటిదాకా మహానుభావులైనటువంటి పెద్దలు చెప్తున్నారు. భగవద్గీత ఈ మానవ సమాజానికి కర్తవ్యాన్ని నిర్దేశించేటటువంటి ఒక ఉత్తమమైన ఉపదేశ రత్నము. అలాంటి భగవద్గీత సహజమైన చైతన్యం తనలో పెట్టుకున్నది. అది కేవలం ఓ పుస్తకం కాదు. మన పూర్వులందరూ కూడా పుస్తకాలని ప్రాణం లేని వస్తువులుగా ఎప్పుడు భావించలేదు. ఆ పుస్తకాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే అందులో ఉండే రహస్యాలని, తత్వార్థాలని, మన కర్తవ్యాన్ని కూడా అవి అందిస్తాయి. మహానుభావులు రామానుజుల వారు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రీభాష్యం అని అంటారు. దాని గురించి ప్రార్థన చేస్తూ తద్భాష్యం సచ భాష్యకృత్ సచ హరిహి సమ్యక్ ప్రసీదంతు నః అని ప్రార్థన చేస్తారు. అంటే ఆ గ్రంథము మమ్మల్ని దయచూడుగాక. గ్రంథాన్ని రచించిన మహనీయులు మమ్మల్ని దయచూడుగాక. గ్రంథంలో ఉండేటటువంటి తత్వమైనటువంటి ఆ శ్రీహరి కూడా మమ్మల్ని దయచూడుగాక. అంటే ప్రశ్న వేశారు, శ్రీహరిని దయ చూపించు అంటే అర్థం ఉందా? గ్రంథ రచన చేసినటువంటి మహనీయులైన రామానుజులని దయ చూడు అంటే అర్థం ఉంది. కానీ దీనికి కూడా మాట్లాడదామని కోరిక. కానీ గ్రంథాన్ని ప్రార్థన చేయడం ఏమిటండి? గ్రంథం ఏం చేస్తుంది మనకి అని అంటే దానికి సమాధానం చెప్పారు మన వాళ్ళు. ఆ గ్రంథంలో ఉండే ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. చాలామంది చేతులకి కానీ, మెడలో కానీ, మొళకి కానీ తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా చూశారా మీరు? ఎంతమంది చూశారు తాయెత్తులు కట్టుకోవడం? ఏమిటి తాయెత్తు అంటే? ఎవడో ఓ ఆయన ఓ చిన్న రాగి రేకు మీదో, లేదా ఓ చిన్న తోలు ముక్క మీదో, లేదా మరొక చిన్న కాగితం మీదో తనకి తెలిసినటువంటి హ్రాం హ్రీం హ్రూం ఫట్ లాంటివేవో అక్షరాలు కొన్ని రాసి దాన్ని మీకు ఇస్తే దాన్ని మీరు మెడలోనో చేతికో కట్టుకుని దాని ప్రభావం చేత ఎదురైనటువంటి క్లిష్ట దశని, కష్టాలని దాటుకుంటూ బయటకు వస్తున్నాము అని ధైర్యపడుతున్నారు కదా. యంత్రం అంటే అదే కదా, మనకు కట్టేవే కదా. కొన్ని అక్షరాలు రాసి
దాన్ని కట్టుకుంటేనే అంత శక్తి దాంట్లో ఉంటే, సాక్షాత్తు బ్రహ్మసూత్రాలని రచించినటువంటి వేదవ్యాసుడు లాంటి మహనీయులు అందించిన అక్షరామ్నాయమే అది. అదంతా ఒకచోట ఒక గ్రంథంగా ఉంటే దానికి ఉండేటటువంటి పవర్ ఎంత, అది మన చేతిలో పట్టుకుంటే ఎంత శక్తిని మనకి ఇస్తుంది. అందుకే ఆ గ్రంథాన్ని కూడా మేము మొక్కుతాము. ఇదివరకు రోజుల్లో మన ఇండ్లల్లో దేవుణ్ణి పెట్టుకునే పూజా మందిరానికి పక్కన మరొక గూడు పెట్టి అందులో మన పెద్దలు ఇచ్చినటువంటి మన సంప్రదాయ గ్రంథాలన్నీ జాగ్రత్తగా పెట్టి రోజు దానికి కూడా ఆ గ్రంథ సముదాయానికి కూడా నైవేద్యం పెట్టేవారు. గ్రంథ సముదాయానికి కూడా హారతి ఇచ్చేవారు. ఆ గ్రంథాలు మనని కరుణిస్తాయి అని భావించారు. అవి చదివితే మనకి తెలివి వస్తుంది. మనమంతా తెలివైన వాళ్ళం అని అనుకుంటున్నాం కదా, ఉందో లేదో తెలియదు. అంతా అంటున్నారు కదా మనకు కూడా తెలివి ఉంది అని. అలా తెలివి ఉందనుకునే మనకి కూడా మన తెలివికి సపోర్ట్ అది ఇస్తోంది. మన తెలివిని ప్రకాశింపచేస్తోంది అంటే ఈ తెలివి కంటే ఇంకా అది గొప్పదే కదా. అందుకే గ్రంథానికి నమస్కరించినా అది మనని తరింపచేస్తుంది అని మన వాళ్ళు ఇదివరకటి నుంచి కూడా మన ఇండ్లల్లో వేదాలో, రామాయణమో, భాగవతమో, భగవద్గీతో, సహస్రనామం లాంటి స్తోత్రాలు, పెద్దలిచ్చిన ఉపదేశాలని అందించే గ్రంథ రాజాలో, వ్యాఖ్యానాలో, ప్రబంధాలో ఇలాంటివన్నీ కూడా ఒక చక్కటి అల్మారా లాంటి తయారు చేసుకుని దేవుడితోటి సమానంగా వాటిని పూజించేవారు. బహుశా మీలో చాలామందికి పూజ చేయడం అలవాటు ఉంటుంది అనుకుంటా. ఎంతమందికి పూజలు వచ్చును మీ ఇళ్లలో? వెరీ గుడ్. పూజ చేసేటప్పుడు చివర హారతి ఇస్తారు కదా, తెలుసునా? హారతి ఇవ్వడం ఎంతమందికి తెలుసు? హారతి ఇచ్చిన తర్వాత చివరిలో ఒక మంగళం చదువుతారు. ఏ మంగళం చదువుతారు? హారతి ఇచ్చే మంగళం. ఎలా చదువుతారంటే, మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమైహి సర్వైశ్చ పూర్వైరాచార్యైహి సత్కృతాయాస్తు మంగళం అని చదువుతారు. ఎవరి కోసం తెలుసునా? అది గ్రంథాల కోసం. దేవుడికి ఇచ్చే మంగళం చదువుతారు. శ్రీయకాంతాయ అంటూ ఆయనకి చదువుతారు. అది కృష్ణుడైతే నీలాచల నివాసాయ అంటూ ఆయనకి చదువుతారు. రాముడైతే మంగళం కోసలేంద్రాయ చదువుతారు. ఆ తర్వాత మన గురువులకి చదువుతారు. చిట్ట చివర అన్నీ అయిపోయాక మంగళాశాసన పరైహి అంటూ చదువుతారు. అది దేనికి అంటే పుస్తకాలకి, గ్రంథాలకి. వాటికి పేరు శ్రీ కోశములు అని పెట్టుకుని. కోశం అంటే ఒక ఇనప పెట్టె లాంటిది, ఒక తిజోరి. అందులో మనకు కావలసినటువంటి సంపదలన్నీ ఉంటాయి. మన ఇండ్లల్లో పెట్టుకునే పెట్టెల్లో అయితే సంపదలు ఉంటాయి, కానీ గ్రంథాల్లో అయితే జ్ఞాన సంపదలు ఉంటాయి. బయట సంపదలు వస్తాయి పోతాయి, కానీ ఎప్పుడు వచ్చి మనిషిని కాపాడాల్సింది జ్ఞాన సంపద. ఒకనాడు మనకి పైసలు లేకపోయినా మన బతుకుని నిలబెట్టగలిగేది జ్ఞానము. ఆ జ్ఞానానికి అది ఒక మూల ఆధారం కనుక గ్రంథాలని మనవారు భగవంతుడితోటి సమానమైనటువంటి ప్రభావం కలిగినదిగా ఎప్పుడూ ఆరాధించేవారు. అలాంటి గ్రంథాలలో అతి ఉత్తమమైనటువంటిది, చాలా మన ఆచరణకి దగ్గరది అంటే మోర్ ప్రాక్టికల్ స్క్రిప్చర్ ఈజ్ భగవద్గీత.
రామాయణాన్ని మీరు విని ఉంటారు. రాముడి కథ ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. ఆ రాముడు 11,000 సంవత్సరాల కాలం ఆయన ఉన్నాడు ఈ భూమి మీద. 11,000 సంవత్సరాల కాలం ఆయన ఆచరించి ఆదర్శ పురుషుడు అయ్యాడు. మానవత్వానికి ఆయన ఒక మచ్చు తునక అయ్యాడు. ఆయన రూపుదిద్దుకొన్న ఆచరణ అని రాక్షసుడైనటువంటి మారీచుడు చెబుతాడు. రామః విగ్రహవాన్ ధర్మః. మంచి ప్రాక్టీసెస్కి రాముడు నిలువుటెత్తు అద్దము అని చెప్పాడు. అంత పేరు తెచ్చుకోవడానికి ఆయన ఎంత కాలం కష్టపడాల్సి వచ్చిందంటే 11,000 సంవత్సరాల కాలం ఆయన ఆచరించాల్సి వచ్చింది. అంతకాలం చేసినటువంటి ఆచరణ మనకందరికీ అందడం కోసమని శ్రీకృష్ణుడిగా తానొచ్చి 700 శ్లోకాలుండే భగవద్గీతగా అందించాడు. అంటే రామాయణం అనేది ఆచరణని చూపించేది. దానిని గ్రంథపరిస్తే అది భగవద్గీత. సో భగవద్గీత ఈజ్ ఏ బుక్ ఆఫ్ థియరీస్ అండ్ రామాయణం ఈజ్ ది ఇతిహాస ఆఫ్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఇది గ్రంథస్థం చేసింది, అక్కడ ఆచరించాడు ఆయన. ఆయన ఆచరించిందేదో అది ఇక్కడ గ్రంథంలో మనకి చూపించాడు ఆయన. అంచేత భగవద్గీత చదివితే మనకి మన జీవితంలో ఏం చేయాలి, ఎలా చేయాలి తెలుస్తుంది. మనిషి అన్నవాడికి జీవితం ఎప్పుడూ మల్లెపువ్వుల పరుపులాగా మెత్తగా ఉండదు. చూడండి, ఇక్కడ చక్కగా పుష్పాలతోటి మంచి ఫ్లోర్ ఏర్పాటు చేశారు. నడిచే వాళ్ళకి కాళ్ళకి పాపం ఏం శ్రమ కలగకూడదు అని ఉద్దేశంతో. అంటే దీని మీద నడుస్తుంటే చాలా హాయిగా అనిపించాలి అని వాళ్ళ ఉద్దేశం, ఆ వేసిన వాళ్ళకి. మానవ జీవితం అట్లా ఉండదు. మీకు ఇక్కడ పక్కనే సముద్రం ఉంది. ఆ సముద్రం లోపలికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎంతమంది? ఈసారి ఎప్పుడైనా వెళ్ళండి. పక్కనే ఉంది కదా మనకి, పక్కనే. ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు, ఒకసారి సరదాగా ఎట్లా ఉంటుందో. అంటే సరదాగా పెడితే పర్వాలేదు, పక్కన ఎవరినైనా కొంచెం సమర్థుల్ని పెట్టుకుని పెడితే సుఖంగా మళ్ళీ బయటకు వస్తాం. లేకపోతే అందులో వచ్చే అలల తాకిడికి ప్రభావానికి మనం ఇబ్బందుల పాలు కావచ్చు. జీవితం అనే దాంట్లో ఎప్పుడు కూడా అలలుంటాయి. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కెరటాలు, ఒక్కొక్కసారి చిన్న చిన్న కెరటాలు. పెద్ద కెరటాలు వస్తే ఏం చేయాలి, చిన్న కెరటాలు వస్తే ఏం చేయాలి? మరి మీరు వెళ్ళలేదు కనుక మీకు తెలీదు. కానీ మేము వెళ్ళాం ఒకసారి పూరీ జగన్నాథ క్షేత్రంలో. మా దగ్గర వేదాలు చదువుకునే చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళాం మేము. అక్కడికి స్నానం చేద్దామని సముద్రంలోకి వెడితే అక్కడ వాళ్ళంతా అంత చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు స్నానం చేద్దాం అనుకుని టక్కుమని వచ్చి ఒక అల కొట్టేది. కొట్టగానే వాళ్ళు ఇలా వెనక్కి పడిపోతూ ఉండేవాడు. మళ్ళీ లేచే లోపల ఆ వెనక నుంచి వెళ్ళిన నీళ్లు మళ్ళీ ముందుకు వచ్చి వాడిని ముందుకు తోసేది. లేచి నిలబడే లోపల ఇంకొక అల వచ్చి కొట్టేది. వెనక నుంచి అది మళ్ళీ లోపలికి ఏం చెయ్యాలో మొట్టమొదట పాపం తెలియలేదు మాకు. అది అప్పుడే కొత్తగా సముద్రంలోకి మేము కూడా వెళ్ళాం. చేత మాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. ఎలా స్నానం చేసేది? లోపలికి వెడదామంటే ఒక అల ముందు నుంచి కొట్టే, వెనక నుంచి మళ్ళీ ఆ నీళ్లు లోపలికి లాగే, మళ్ళీ ఇంకోటి బయటికి తోసే, ఒకటి లోపలికి లాగే, ఒకటి బయటికి తోసే, లోపలికి లాగే. మొసలి ఏనుగుని ఆ ఇబ్బంది పెట్టినట్టుగా గజ ఆకర్షతే తీరే గ్రహ ఆకర్షతే జలవ్ అన్నట్టుగా ముందు వెనక ఇబ్బంది అవుతూ ఉంటే అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు కొంతమంది ఉన్నారు.
వాళ్ళు చెప్పారు మాకు, స్వామి అలా కాదయా, మేము చెప్తాం విను, చిన్న చిన్న అలలు వస్తుంటాయే, వస్తే ఒకసారి పైకి జంప్ చేయండి, ఆ అల వెళ్ళిపోతుంది. మరి పెద్ద అలలు వస్తేనో, పెద్ద అల వచ్చినప్పుడు చక్కగా తల వంచండి, అది పైనుంచి వెళ్ళిపోతుంది, మీరు హాయిగా నిలబడి స్నానం చేయొచ్చు అన్నాడండి. మై గాడ్, ఒక మత్స్యకారుడు చెప్పిన పాఠం చక్కగా అందరికీ స్నానం చేసి రావడానికి దారి చూపించింది. ఆ వేళ మానవ జీవితంలో ప్రయాణం చేద్దాము మంచిగా అనుకున్న వాడికి ఈ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటుపోట్లని తట్టుకోవడానికి ఓ గొల్లపిల్లవాడిచ్చిన ఉపదేశం భగవద్గీత. అక్కడ ఒక మత్స్యకారుడు మాకు చెప్పాడు, ప్రపంచంలో మానవాడికి అందరికీ గొల్లపిల్లవాడు చెప్పాడు, అదే భగవద్గీత. జీవితంలో చిన్న కష్టాలు వచ్చినా పెద్ద కష్టాలు వచ్చినా దానివల్ల మనం ఊరికి బెంబేలెత్తిపోయి దానివల్ల మనం చికాకులు పడాల్సినటువంటి అవసరం లేదు సుమా. మొట్టమొదట దాన్ని తట్టుకోవడం అలవాటు చేసుకో. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన నిత్యాహ. మన ఈ ప్రపంచంలో బతికేటప్పుడు రకరకాలైనటువంటి వస్తుంటాయి. ఎండ వస్తుంది, వాన వస్తుంది, గాలి వేస్తుంది, చలి వేస్తుంది. ఇవి ఎట్లాగైతే వస్తాయో మన జీవితంలో ఆటుపోట్లు కూడా అట్లానే వస్తాయి. ఏమి చేయవలే, తాన్ తితిక్షస్వ. మొట్టమొదటి తట్టుకోవడం అలవాటు చేసుకో. సుఖం కలగ్గానే ఓ నాకెంత సుఖమో అని టక్కుమని ఎగిరి కింద పడకు. కష్టం రాగానే సముద్రం లోపలెక్కడో మొహం ఇంత చిన్న చేసుకుని దిగిపోయి దిగులు పడిపోయి కుంగిపోయి ఏడవకు. ముందర తట్టుకు నిలబడు. ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి భగవద్గీత దగ్గరికి వెళ్ళి పుస్తకాన్ని తెరు. నువ్వు ఎక్కడ తెరుస్తావో అక్కడే నీకు కావలసినటువంటి ఒక ఉపాయం భగవంతుడు దాంట్లో ఇస్తాడు. మన గాంధీ గారు కూడా ఈ మాట చెప్పారండి. కానీ దట్ ఈజ్ మోర్ ప్రాక్టికల్. అది మనం ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూడొచ్చు. భగవద్గీత ఆచరించినటువంటి 11,000 సంవత్సరాల ఆచరణకి అది ఒక ప్రాక్టికల్ బుక్. అది ఈవేళ ఆ పుస్తకానికి ఆ ఉపదేశానికి మనం పుట్టినరోజు పండగ చేసుకుంటున్నాం. జ్ఞానానికి. జ్ఞానం అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ అది ఏనాడు మన చెవిన పడుతుందో ఆనాడు దానికి పుట్టినరోజు అని అంటాం. ఈవేళ ఎన్నో తిథి? ఏం తిథి ఇవాళ? ఏకాదశి. కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడు, అసలు చెప్పింది ఎప్పుడు? ఇవాళ భగవద్గీత ఎవరు చెప్పారు ఇంతకని? ఎవరికి? ఎవరికి? అర్జునుడికి. ఎప్పుడు చెప్పాడు? కురుక్షేత్రంలో. దట్ ఈస్ గ్రేట్. కురుక్షేత్రంలో ఎప్పుడు చెప్పాడు? యుద్ధారంభానికి ముందు. యుద్ధం ఎప్పుడు ఆరంభమైంది? When did war start? When did war start? తెలుసునా మీకు ఎవరికైనా? అమావాస్య నాడు ఆరంభమైంది. ఎప్పుడు ఆరంభమైంది? అమావాస్య నుంచి ఈ వేటి దాకా ఎన్ని రోజులు? 11 రోజులు. మరి అమావాస్య నాడు ఆరంభమైతే బర్త్డే ఈవేళ చేయడం ఏమిటండి?
ఎప్పుడు చేయాలి? మీరు పిల్లాడు పుడితే పిల్లాడికి బర్త్డే ఎప్పుడు చేస్తారు? అమెరికా లాంటి దేశాల్లో అయితే ఏ పండుగ వచ్చినా వీకెండ్కి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీక్ డేస్లో ఆఫీసులు ఉంటాయి కనుక ఆ వేళ చేయలేరు వాళ్ళు. వాడికి మంగళవారం వచ్చినా సోమవారం పండగ వచ్చినా దాన్ని తీసుకెళ్ళి ఆదివారం నాడుకో శనివారం నాడుకో చేస్తారు. ఇప్పుడు మీరు భగవద్గీత పుట్టినరోజు కూడా అది అమావాస్య నాడు పుడితే ఏకాదశికి తెచ్చుకుని చేస్తున్నారేంటి? ఎప్పుడు చేయాలి దీన్ని? అమావాస్య నాడు చేయాలి. ఆయన యుద్ధ రంగంలో నేను యుద్ధం చెయ్యను అన్నది యుద్ధం ఆరంభం అవ్వడానికి ముందా మధ్యలోనా? యుద్ధానికి పూర్వమే కదా. మరి ఈవేళ 11వ రోజు అంటే యుద్ధం ఆరంభమై 11 days ఈజ్ ఓవర్. మరి ఇప్పుడు చేయడం ఏమిటండి? దొంగపడ్డ 6 నెలలకి అదేదో మురుగైట. అయితే ఇప్పుడు ఈవేళ చేయడం సబబా కాదా? సబబే. ఎందుకని? యుద్ధరంగంలో కృష్ణుడు ఉపదేశం చేసినప్పుడు అర్జునుడు ఒక్కడే విన్నాడు. ఆవేళ ఇంకెవ్వరూ వినలా. అందరినీ కూడా మాటలాడకుండా ఉండే బొమ్మల్లాగా మార్చాడు శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ ఉన్నంతసేపు కూడా. ఎవ్వరికీ తెలియదు, అసలు ఉపదేశం జరిగినట్టే ఎవరికి తెలియదు. విన్నవాడు అర్జునుడు, చెప్పినవాడు కృష్ణుడు, ఇద్దరికే తెలుసును. అంచేత ఎవరికి తెలియదు ఆ వచ్చిన రోజున. కానీ యుద్ధం ఆరంభం అయిన తరువాత భీష్మాచార్యుల వారు దశమి నాటి రాత్రికి యుద్ధరంగంలో పడిపోయెను. ఏకాదశి నాటికి ధృతరాష్ట్రుల వారికి సమాచారం వెళ్ళింది, భీష్ముడు పడిపోయినాడు అని. దాంట్లో ధృతరాష్ట్రుడికి షాక్ అయింది. అదేంటి ఆయన పడిపోవడం ఏమిటి? ఆయన పడిపోతే పాండవులు ఏం చేస్తున్నట్టు, కౌరవులు ఏం చేస్తున్నట్టు? మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత. ఆయన పడిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారా అని అడిగాడు. అప్పుడు అలా అడిగినప్పుడు సంజయుడు దానికి సమాధానం చెప్పాడు. ఎందుకనంటే యుద్ధరంగంలో ఏం జరుగుతోందో తెలుసుకోగలిగే, చూడగలిగే, డైరెక్ట్గా టెలికాస్ట్ తెప్పించుకోగలిగేటటువంటి కెపాసిటీ సంజయుడికి వ్యాసుడిచ్చాడు. వ్యాసప్రసాదాత్ శృతవాన్ అని ఆయన చెప్పుకున్నాడు చివర. వ్యాసమహాముని ఇచ్చినటువంటి వరం వల్ల నేనంతా చూడగలిగానయ్యా, వినగలిగా అని ఆయన. ధృతరాష్ట్రుడు ఏం చేశారు మా వాళ్ళును అని అడిగితే ఇప్పుడే నేను చెబుతానని గబగబా ఆయన దగ్గర ఉండే సిస్టమ్ని ఆన్ చేశాడు ఆయన. ఏం జరిగిందో ఆయనకు కనిపించింది, కనిపించినట్టుగా ఆయన చెప్పాడు. ఆ సంజయుడు చెప్పడం వల్ల అది ధృతరాష్ట్రుడికి, ధృతరాష్ట్రుడి ద్వారా అక్కడ సభలో ఉండే అందరికీ అప్పుడు తెలిసింది. అప్పటిదాకా తెలియదు. మొట్టమొదటి రోజున కృష్ణుడు చేసిన ఉపదేశం ఒక మహిళ గర్భం ధరించడం లాంటిది. గర్భం ధరించిన నాడు బర్త్డే చేస్తారా? ఎవరైనా చేస్తారా? ఏమండి? ఎప్పుడు చేస్తారు? బయటకు వచ్చాక. వాడు లోపల ఉన్నప్పుడు బర్త్డే చేయరు, ఉన్నాడని తెలిసినప్పుడు బర్త్డే చేయరు. వాడు బయటికి ఎప్పుడు కనిపిస్తాడో అప్పుడు బర్త్డే చేస్తారు. అట్లానే భగవద్గీత ఉపదేశం చేసిన నాడు బర్త్డే చేయటం లేదు మనం. లేకపోతే అసలు యాక్చువల్లీ అమావాస్య నాడు చేసుకోవాల్సింది గీతా జయంతి. కానీ అది లోకానికి వినిపించింది,
ధృతరాష్ట్రుడు సమాచారం వింటూ ఉన్నప్పుడు సంజయుడి ద్వారా అది జరిగింది. ఏకాదశి నాడు జరిగింది. 11వ రోజున జరిగింది. అది ఈవేళ బయటకు వచ్చాడు ఈ పిల్లాడు. అందుకోసం ఈవేళ బర్త్డే చేస్తున్నారు. అర్థమైందా? మహోపదేశం మానవ జాతికి ఎటువంటి కష్టం వచ్చినా తాను మనిషిగా నిలబడాలి అనంటే ఏం తెలుసుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి? ఎందుకంటే మనందరినీ నడిపించే తత్వం ఒక్కటి ఉంది. అందరినీ. ఇందాక ఆ మహారాజు చెప్పారు, కేవలం ఈ దేశంలో వాళ్ళ, ఆ దేశంలో వాళ్ళ అని ప్రశ్న లేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. సకల ప్రాణికోటికి కూడా లోపలుండి నడిపించేటటువంటి తత్వం పరమాత్మ. అంటే ఆ పరమాత్మ మన గురించి తెలిసినవాడు కనుక మనకెదురయ్యే సమస్యలు కూడా ఆయనకి తెలుసును కనుక ఏ సమస్యకి ఎట్లాంటి పరిష్కారం అవసరమో వాటన్నిటినీ కూడా చక్కగా క్లాసిఫై చేసి మనకి అర్థం కాగలిగేటట్లు వేదాల్లో మనం వెతుక్కోలేమని, ఇతర గ్రంథాల్లో మనం దాన్ని చెక్ చేసుకోలేమని మన కోసం పరమ దయతో, పరమ కృపాళువై సింపుల్గా అర్థమయ్యే మంచి మంచి పలుకులతోటి, మాటలతోటి మనకి ఆయన అందించాడు. అది భగవద్గీత అయింది. అయితే ఆయన చెప్పి ఇప్పటికీ 5,500 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ ఇంకా మనం ఇలా ఉన్నామంటే పాపం ఆయన గీత అది ఏం చేస్తాం? ఎవడి గీతని ఎవడు దాటగలడు కనుక ఆయన ఎంత తెలుసుకోండర్రా అని అంటే మనం దాన్ని తెలుసుకోవడానికి సుముఖంగా ఉండటం లేదు. ఆయన మన కోసం ఇచ్చినటువంటి దాన్ని రోజుకి 2 శ్లోకాలు 3 శ్లోకాలు చదువుకున్నా హాయిగా మన మనస్సుకి తత్సారం పట్టగలిగేంత సులభంగా దాన్ని ఇచ్చాడు ఆయన. కానీ మనకి ఓపికలు లేవు, తీరికలు లేవు. మనం రకరకాల ఇతర యాక్టివిటీతో మనం బిజీ అయిపోవడం చేత దృష్టి దాని మీద పెట్టలేకపోతున్నాం. అందుకోసం మళ్ళీ పుడుతున్నాం. మీకు బతుకంతా సుఖంగా ఉందా? ఏమండి? మళ్ళీ ఇలానే ఉండాలనుకుంటున్నారా? ఇందులోంచి పోయాక మళ్ళీ ఇలాంటి దాంట్లోకి వద్దాం అనుకుంటున్నారా? గ్యారంటీ లేదు. మళ్ళీ ఇలాంటి దాంట్లోకి వస్తామని గ్యారంటీ లేదండి. మనం చేసే పనులు, మన ప్రవృత్తులు చూస్తే మనం ఉండే చోటు కాదు, మనం ఉండే పైకి కాదు, తప్పనిసరిగా కిందకి పోయే స్థితిలోనే మనం ఉంటాము అనేది మనకు అనిపిస్తోంది. కానీ అలా పోకూడదు. మళ్ళీ ఈ పాడు చక్రంలోకి మనం రావద్దు. మళ్ళీ ఇంకొకసారి ఏదనుకుంటే అది కాగలిగే మమ సాధర్మ్యమాగతాహ అన్నట్టుగా మనం కూడా భగవంతుడి యొక్క సన్నిధానంలో హాయిగా ఉండాలని ఎంతమందికి ఉంది కోరిక? దట్ ఈస్ గ్రేట్. అలా ఉండాలంటే ఏం చెయ్యాలి? మాం ఏకం శరణం వ్రజ. నీకు ఇంకేం వద్దయా, నన్ను నువ్వు ఆశ్రయించి ఉండు, నా మీద విశ్వాసంతో ఉండు అని ఇచ్చాడు భగవంతుడు మనకి సందేశం. దాన్ని మహానుభావులు ఎందరో ఎన్నో రకాలుగా లోకానికి అందించడానికి మార్గదర్శనం చేసినటువంటి మొదట ఆచార్యుడు భగవద్ రామానుజ ఆచార్య స్వామి. ఈ మానవ జాతికి అసలు దేవుడే లేడు, ప్రపంచము లేదు, ఆయనకి ఆకారం లేదు, ఆయనకి గుణాలు లేవు. ఇదంతా మొత్తం కల్లా అని ఇలా ప్రచారం చేస్తుంటే దానిని కాదని ఈ ప్రపంచమంతా నిజం, నీ బతుకు నిజం, నా బ్రతుకు నిజం,
మనం చేసేటటువంటి ప్రతి పని నిజం, దానికి ఒక ఫలితం ఉంటుందనేది నిజం. అందుచేత ఈ నిజమైన ప్రపంచానికి దారి చూపే దైవం కూడా నిజం. ఆయన ధరించేటటువంటి దివ్య మంగళ విగ్రహం నిజం. ఆయన ఇచ్చిన ఉపదేశం నిజం. ఆయన యందు మనకు కలగాల్సిన ప్రేమ నిజం. అది కలిగితే మనని ఆయన కరుణించడం నిజం. ఈ నిజం ఈ ప్రపంచమంతా అని మొట్టమొదట సిద్ధాంతం చేసి లోకానికి చూపించినటువంటి భక్తి మూమెంట్ అంటారు దీన్ని. భక్తి అనే ఒక మూమెంట్కి మార్గం చూపించినటువంటి మహనీయులు భగవద్ రామానుజ ఆచార్య స్వామి. వారు ఆ మార్గాన్ని తెరచిన తరువాత అందులో ఉండే ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మహానుభావులైనటువంటి ఆచార్యులు ప్రపంచంలో నలుమూలలా తిరిగి దాన్ని మరింత విస్తరింపచేసి అద్భుతమైనటువంటి ప్రచారాలు చేశారు. అలా ప్రచారం చేసిన మహనీయులలో శ్రీలా ప్రభుపాద స్వామి చేసినటువంటి సేవలు అద్భుతమైనవి. వారు ప్రపంచంలో అన్ని మూలలా ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా కృష్ణతత్వం మనస్సులో పడేటట్టు చేసి వారందరినీ ఆ కృష్ణుడి పాదాలని ఆశ్రయించేట్టుగా తీర్చిదిద్ది వారి ద్వారా లోకానికి మహోపకారం చేస్తున్నారు. అదే క్రమంలో ఇక్కడ కూడా ఈ ఏడాది 1,00,000 మందికి గ్రంథాలను ఇవ్వాలి అని ఒక ఉద్యమం చేస్తున్నామని మాకు ఆ మేడం చెప్పారు. మొన్నను కనిపించినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ ఈ ఇస్కాన్ చాలా దగ్గరికి శ్రీకృష్ణ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం ఆనందంగా ఉంది. వారు అందించేటటువంటి ఆ విజ్ఞానాన్ని చక్కగా అందుకుని మనలో ఉండేటటువంటి అహంకారాన్ని పక్కకి తొలగించి వినయాన్ని మనం సొంతం చేసుకుని అందులో కృష్ణ తత్వాన్ని నింపుకుని ఆ మార్గంలో నడవగలిగే అదృష్టం మనకందరికీ కలగాలి అని ఈవేళ ఆ భగవద్గీతని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ భగవద్గీత యొక్క అనుగ్రహ విశేషం చేత తప్పకుండా మనకు అట్లాంటి ఒక యోగ్యత ఏర్పడడంలో సందేహం లేదు అని మేము విశ్వసిస్తూ, దీనికి ఈవేళ ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఇంతమంది పెద్దలు పాల్గొంటూ మీరందరూ కూడా మంచి ఆనందాన్ని పొందుతుంటే మాకు కూడా ఆ ఆనందాన్ని కొంచెం పంచాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ఇస్కాన్ కార్యకర్తలందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.